ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మమ్మ విశాలాక్ష్మి తన మనవరాలు సిరితో కలిసి జీవించేది. అమ్మమ్మకు పిండి వంటలు చేయడంలో మంచి నైపుణ్యం ఉండేది. ప్రతిరోజూ అమ్మమ్మ చక్కగా జంతికలు, చక్కర్లు, గారెలు చేసేది. విశాలక్ష్మి అమ్మమ్మ చేసిన పిండి వంటలు చాలా రుచిగా ఉండేవి. ప్రతిరోజూ అమ్మమ్మ మరియు సిరి వాటిని బుట్టలో పెట్టుకుని ఊరు ఊరు తిరిగి అమ్ముతూ ఉండేవారు. అవి అమ్మగా వచ్చిన డబ్బుతో తాను, తన మనవరాలు ఇద్దరూ జీవించేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత సిరి చిన్నపిల్లగా మొదలై పెద్ద అమ్మాయిగా పెరిగి అమ్మమ్మకు సహాయం చేయాలనుకుంది. అమ్మమ్మతో ఇలా అంది, అమ్మమ్మ, నేను ఈ వంటలు నేర్చుకుని మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు అమ్మమ్మ సరే అని సిరికి పిండి వంటలన్నీ నేర్పించింది. కొన్ని రోజుల తర్వాత అమ్మమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సిరి ఆ పిండి వంటలు బుట్టలో వేసుకుని పక్క ఊరుకు వెళ్లి అమ్మడం మొదలుపెట్టింది. ఒకరోజు సిరికి కొంచెం ఆలస్యం అయ్యింది. అమ్మమ్మ బయట నిలబడి ఆందోళనగా ఎదురుచూస్తుండగా అప్పుడే వచ్చిన సిరిని ఎందుకు ఆలస్యమయ్యింది అని అమ్మమ్మ అడిగింది. సిరి వెంటనే మీకు మందులు తీసుకురావడానికి పక్క ఊరికి వెళ్లాను అని చెప్పింది. మరుసటి రోజు ఉదయాన్నే సిరి అమ్మమ్మతో ఇలా అంది, అమ్మమ్మ, పక్క ఊర్లో అన్ని సౌకర్యాలున్నాయి, మనం అక్కడికి వెళ్దాం. అమ్మమ్మ సరే అనడంతో వారు దాచుకున్న డబ్బుతో బయలుదేరారు. అలా పక్క ఊరుకు వెళ్లి ఒక ఇల్లు చూసుకున్నారు. అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో సిరి పిండి వంటల దుకాణాన్ని తెరవాలని అనుకుంది. అక్కడే ఒక పిండి వంటల దుకాణం పెట్టింది. వారి వంటలకు మంచి పేరు వచ్చింది. ఆ రోజు సిరి ఒక విషయం గమనించింది. సాయంత్రం అవ్వగానే అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆలోచించింది. అప్పుడే అక్కడికి ఒక సావుకారి వచ్చి సిరిని చూసి ఇలా చెప్తాడు, ఇక్కడికి చీకటి పడగానే ఒక తిండిబోతు దెయ్యం వస్తుంది. ఇక్కడే ఉంటే అది వచ్చి అన్నీ తినేస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. కాని సిరి ఏమాత్రం కంగారు పడకుండా ధైర్యంగా అక్కడే ఉంటుంది. చీకటి పడగానే అక్కడికి ఒక మహిళ వస్తుంది. సిరి ఆమెను చూడగానే అది తిండిబోతూ దెయ్యం అని గ్రహించి భయపడకుండా ధైర్యంగా ఆ దెయ్యానికి కావాల్సినవి ఇస్తుంది. ఆ దెయ్యానికి అవి బాగా నచ్చి రేపు వస్తా అన్నీ కొంటా అని చెప్తుంది. దాంతో సిరి అలా అయితే కొంత డబ్బు ఇవ్వండి, తయారీ సామాను కొనాలి అని అంటుంది. దానికి దెయ్యం సరే అని సిరికి కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోతుంది. సిరి ఆ డబ్బుతో ఖాళీ బుట్టలు కొనిపెడుతుంది. మరుసటి రోజు దెయ్యం వచ్చి పిండి వంటలడగగా సిరి ఇలా చెప్తుంది, అయ్యో, ఆ తిండిబోతు దెయ్యం వచ్చి మీకోసం చేసినవన్నీ తినేసింది, రేపు రండి. దాంతో దెయ్యం ఆలోచనలో పడి మరుసటి రోజు వస్తుంది. ఆ రోజు కూడా సిరి అలాగే చెప్తుంది. చివరికి దెయ్యం నిజంగానే తనకంటే పెద్ద తిండిబోతూ దెయ్యం ఉందని అనుకుని భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. దెయ్యం పారిపోయిందని తెలుసుకుని అందరూ సిరిని అభినందిస్తారు. ఆ రోజునుంచి అందరూ సంతోషంగా తమ పనులు తాం చేసుకుంటారు.